అమెరికా వెళ్ళిన విద్యార్థులు సేఫ్గా ఇండియాకి తిరిగి వస్తారనే నమ్మకం లేకుండా పోతుంది. ఇక పిల్లలను ఎన్నో ఆశలతో అమెరికాకు పంపించిన తల్లిదండ్రులు కడుపు కోతకు గురవుతున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే వివిధ ప్రమాదాల్లో ఎంతో మంది విద్యార్థులు అమెరికాలో కానీ విదేశాల్లో మృతి చెందిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక తాజాగా చికాగోలో దుండగుల కాల్పుల్లో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన సాయి తేజ్ నిన్న చికాగోలో దుండగుల కాల్పులో మృత్యువాత పడ్డాడు. ఇక దీనికి సంబంధించి అటు తల్లిదండ్రులు తీవ్ర శోకానికి గురి చేసిందని చెప్పొచ్చు. 4 నెలల క్రితమే ఎంఎస్ చదవడానికి అతడు అమెరికాకు వెళ్ళాడు. అక్కడ అమెరికాలో చదువుతో పాటు అటు పార్ట్ టైమ్ గా షాపింగ్ మాల్ లో పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే నిన్న దుండగుడు కాల్పులు జరపగా ఆ కాల్పుల్లో సాయి తేజ్ మరణించినట్లుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం అతని మృతదేహాన్ని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ కొడుకు మృతదేహాన్ని ఇండియాకు త్వరగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇక సాయి తేజ్ మృతితో అటు రామన్నపేటలో తీవ్ర విషాదం నెలకొంది అని చెప్పొచ్చు. అతడు ఎన్నో కళలతో ఎన్నో ఆశలతో అమెరికా వెళ్ళిన విద్యార్థి విగత జీవిగా తిరిగి రావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. గతంలో 3 నెలల క్రితం కూడా అమెరికాలో ఆర్యన్ రెడ్డి అనే విద్యార్థి కూడా మృతి చెందిన ఘటన నెలకొంది. ఇట్లా వరుసగా అమెరికాలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు మృతి చెందడం కొంత కలవరపాటు గురి చేస్తుందనే ఇది చెప్పొచ్చు. ఇక సాయి తేజ్ మృతి అటు ఖమ్మం జిల్లాలో కానీ రామన్నపేటలో కానీ తీవ్ర విషాదం నింపిందని చెప్పొచ్చు.